క్రియేటర్స్ బై ధనుష్ ఛానల్ని చూస్తున్న వ్యూవర్స్కి నా అభినందనలు. ఈరోజు సరస్వతి పుష్కరాలు యొక్క ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకుందాం. సరస్వతి పుష్కరాలు అనేది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతీ నది పండుగ. సరస్వతీ నదిని అంతర్వాహిని, అదృశ్య నదిగా పరిగణిస్తారు. ఇది త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తుంది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు 12 రోజుల పాటు ఈ పుష్కరం జరుపుకుంటారు. మతపరమైన వేడుకలు మరియు సాంస్కృతిక ఉత్సవాలతో గుర్తించబడుతుంది. ఇవి ఒక నిర్దిష్ట నది మరియు రాశి చక్రంతో ముడిపడి ఉంటాయి. సరస్వతి పుష్కరాలు ఆధ్యాత్మిక నది సరస్వతితో ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి అనే 3 నదులు ఇక్కడ కలుస్తాయని ప్రజలు నమ్ముతారు. బృహస్పతి ఏడాదికి ఒకసారి చొప్పున 12 రాశులలో సంచరిస్తుంటాడు. బృహస్పతి ఆయా రాశులలో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. తొలి 12 రోజులను ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తుంటారు. కాలగమనంలో నవగ్రహాలు కాలపరిమితికి లోబడి వివిధ రాశులలో ప్రయాణిస్తున్నాయని ఖగోళ శాస్త్రజ్ఞులు, పంచాంగకర్తలు, వేద పండితులు చెబుతుంటారు. బృహస్పతి ఒక్కో రాశికి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరంగా దేశంలోని 12 నదులు ఒక క్రమ పద్ధతిలో పుష్కరాలను శాస్త్రజ్ఞులు రూపొందించారు. అందులో భాగంగా గురువు మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి, వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా నది, మిథున రాశిలో ప్రవేశిస్తే సరస్వతి, కర్కటంలో యము, నానాది, బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి, అలాగే మీనంలో గురువు వచ్చినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి. ముక్తీశ్వర లింగానికి ఉన్న నాసిక రంధ్రాల నుండి ఎంత నీరు పోసినా బయటికి రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నది రూపంలో గోదావరి, ప్రాణహిత నదులలో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడటం, సరస్వతి నది గుప్తకామినిగా ప్రవహించటం. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే దేవాలయంలో శివలింగంపై పోసిన నీళ్ళన్ని ఆ శివలింగం ముక్కు ద్వారా సేకరించి గోదావరి ప్రాణహిత సంగమ స్థానంలో కలుపుతుంది. శివుని ముక్కు నుండి గోదావరి ప్రాణహిత నది సంగమ స్థానం వరకు గొట్టాల ద్వారా అంతర్వాహినిగా వెళ్లే శివుణ్ణి అర్చించిన జలమే సరస్వతి నది. అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి. సరస్వతి నదికి గుప్తకామిని అనే ఇంకో పేరు కూడా ఉంది. గుప్తంగా వచ్చి కలియుట గుప్త నదిగా ప్రవహించడంతో పాటు గుప్తకామిని అనే పేరు వచ్చిందంటారు. పిఠాపురం, కాశీల వలె కాళేశ్వర క్షేత్రం పెద్దల పిండ ప్రదానానికి ముఖ్యమైన క్షేత్రం కావడం, కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఇది కాశీలో జరిపినంత పుణ్యమని చెప్తారు. అలహాబాదులో గంగా, యమున, సరస్వతి సంగమం జరిగే చోట సరస్వతి నది అంతర్వాహినిలా ఉండటం వలన కనపడదు. ఆ సరస్వతికి పుష్కరాలు నిర్వహించడానికి పూనుకున్న సందర్భంగా సమాంతరంగా మన రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. ఆదిలాబాద్ నుంచి వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. అదే చోట అంతర్వాహినిలా సరస్వతి నదికి కలుస్తుందని కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు జరపబోతున్నారు. 12 సంవత్సరాలకొకసారి వచ్చే పుష్కరాల వేడుకను మే 15 నుండి మే 26 వరకు జరుపుకుంటారు. కరీంనగర్ జిల్లాలోని అతి ముఖ్యమైన ఆలయాలలో ఒకటి కాళేశ్వర క్షేత్రం. కరీంనగర్ పట్టణం నుండి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాళేశ్వరం. కాళేశ్వరంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గోదావరి, ప్రాణహిత నదులు సంగమించే చోట ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ శివలింగంతో పాటు యమలింగం కూడా ఉంటుంది. ఎందుకంటే పురాతన కాలంలో యముడు మనుషులు పాపాలను తొలగించి వారికి ముక్తిని ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థిస్తాడు.
అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికని మన్నించాడు. అలా ఈ క్షేత్రంలో ఒకే ప్రాణమట్టంపై 2 లింగాలు ఉంటాయి. ఒకటి యమలింగం కాగా మరొకటి శివలింగం. కాలుడు మనుషుల పాపాలు తొలగిస్తే శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు. కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అంటారు. అయితే ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే, ముందు యముణ్ణి దర్శించుకున్నాక శివుని దర్శనం లభిస్తుంది. అనేక ప్రత్యేకతలకు నెలవు ఈ ఆలయం. పచ్చని ప్రకృతి మధ్య నిలువైన ఈ క్షేత్రంకు వచ్చిన వారు భక్తి తన్మయంతో పాటు అతి అరుదైన సరస్వతి క్షేత్రాల్లో ఒకటి ఇక్కడ ఉంది. సరస్వతీదేవి ఆలయం దక్షిణ భారతదేశంలో కేవలం 2 ఉన్నాయి. ఆ రెండిటిలో ఒకటి ఇది. అలాగే మరో అరుదైన ఆలయం కూడా ఇక్కడే ఉన్నది. అదే సూర్య దేవాలయం. ఆంధ్రప్రదేశ్లో కేవలం 2 సూర్య దేవాలయం ఉండగా అందులో ఒకటి ఇక్కడ ఉంది. కాళేశ్వరంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇది త్రివేణి సంగమం పవిత్ర భూమి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమిస్తాయి. ఇక్కడ 3 నదుల పుష్కరాలు జరుగుతాయి. అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారు. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదుల పుష్కరాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ శివరాత్రి వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి. అలాగే కాళేశ్వరంలో సరస్వతి దేవాలయం కూడా ఉంది. మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినే పీచ పూర్వేహ్ని సమయం తృత్యా తత్రహ్న సంయుతః శుచిః. అంటే మాఘ శుక్ల పంచమి నాటి ఉషోదయ కాలాన స్నానం ఆచరించి పూజా మందిరంలో పూజాపీఠంపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యాన్ని పోసి అష్టదళ పద్మాన్ని లిఖించి వాగ్దేవి ప్రతిమ నుంచి కలశ స్థాపన చేసి దేవి సన్నిధిలో కలం పుస్తకాలు ఉంచి ముందుగా విఘ్నేశ్వర పూజ గావించి సరస్వతీదేవిని షోడశోప అష్టోత్తరాలతో పూజించాలి. నివేదనగా ఆవు పాలతో చేసిన పాయసం సమర్పించాలి. ఈ పంచమి రోజున విద్యారంభం విద్యాభ్యాసం చేయడం శుభప్రదమని అక్షరాభ్యాసాలు చేయడం విద్యార్థులు తమ పుస్తకాలకు సరస్వతీదేవి ముందుంచి పూజించడం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది. పిల్లలు చదువుల్లో బాగా వృద్ధి చెందుతారని బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొనబడ్డది. పుష్కర స్నాన మహిమ. జన్మ ప్రాభృక్రియత పాపం శ్రీయావ పురుషేణ పుష్కర్యో మాత్రస్య సర్వయే ప్రణశ్యతి. పుట్టినప్పటి నుండి స్త్రీ పురుషాదులచే చేయబడ్డ పాపాలన్నీ పుష్కరిణి నదిలో స్నానం చేయడం వల్ల నశించిపోతాయని, అంతేకాకుండా పూర్వజన్మల పాపం త్రికారణాదుల వల్ల చేసిన పాపాలన్నీ నశించి మోక్ష ప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. పుష్కర స్నానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం ఇస్తుంది. నర్మదా నదిలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీలో మరణం ఎంత మోక్షప్రదమో ఈ మూడిటిని ఫలితం ఒక పుష్కర స్నానం చేయడం వల్ల కలుగుతుందని వేద ఋషులు చెబుతున్నారు. తొలిగా నదిలో దిగుతున్నప్పుడు రేగు పండంత మట్టి ముద్దను నదిలో వేయాలి. హే నదిమా తల్లి, నీలో నేను స్నానం ఆచరిస్తున్నాను, అందుకు నీవు ఆజ్ఞ ఇవ్వాల్సినదిగా ప్రార్థన చెయ్యాలి. నదికి నమస్కారం చేస్తూ స్నానం చేసి తుంగభద్ర, వరుణ దేవులకి, బృహస్పతికి, విష్ణుమూర్తికి, భోళాశంకరునికి, బ్రహ్మాది దేవతలకు
వశిష్ఠాది మునులకు గంగాది సరస్వతి నదుల సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. నది జలాలను 3 సార్లు తీసుకొని ఒడ్డుకు వచ్చి నీళ్ళల్లో నిలబడి శ్లోకాలకు పఠిస్తూ కట్టుకున్న వస్త్రంలోని నీళ్లను 3 సార్లు ఒడ్డు మీద పిండాలి. ధరించిన వస్త్రాలను వదులుకొని నూతన వస్త్రాలు లేదా పొడి వస్త్రాలను ధరించాలి. అనంతరం సూర్య ధ్యానం చేయాలి. పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల జప, ధ్యాన, అర్చన, గాన, తర్పణాది అష్టమానదులకు పితృపిండ ప్రదానాలకు అక్షయమైన పుణ్యం లభిస్తుందని మహర్షులు చెప్తారు. ఈ కర్మల వల్ల శారీరక మానసిక బుద్ధి కల్మషాలు తొలగి శారీరక మానసిక బుద్ధి కల్మషాలు తొలగి మనశ్శాంతి లభించి పవిత్రులు, పునీతులు, తేజోవంతులు, ఉత్తేజులు అవుతారు. ఈ పుష్కర సమయంలో పసిడే, రజతం, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణాలు, ఔషధాలు, అశ్వం, పళ్ళు, బెల్లం, వస్త్రాలు, తైలం, తేనె, కూరలు, పీఠం, అన్నం, పుస్తకం మొదలైనవి వారి వారి శక్తానుసారం దానంగా ఇస్తే సువర్ణ రజితులు సుఖ సంతోషాలతో భోగ భోగ్యాలతో అలలారుతారు. భూదానం చేయడం వల్ల భూపతిత్వం, వస్త్రాన్ని దానం ఇవ్వడం వల్ల వసులోక ప్రాప్తి కలుగుతుంది. గోవును దానంగా ఇస్తే రుద్రలోక ప్రాప్తి, సాలగ్రామం దానం చేస్తే విశ్వలోకాల ప్రాప్తి, తిలదానం వల్ల ఆపదలు కలగవు. ఇదండి పుష్కర స్నానం వల్ల ఉపయోగాలు, వాటి వల్ల ప్రయోజనాలు. శత్రునాశనం, దుష్టగ్రహ పీడలు, సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం అందరికీ. అందరం ఆచరిద్దాం, శివుని ఆశీస్సులు పొందుదాం. నా ఛానల్ని చూసి కామెంట్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అందరికీ నా కృతజ్ఞతలు.